గురుగారు, హరిద్వార్‌లో పవిత్ర గంగా నదిలో గొలుసులు పట్టుకొని స్నానం చేస్తారు కదా! ఎందుకు అలా చేస్తారు? ఈ పవిత్ర స్నానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? హరిద్వారము. చాలామంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా సరే అక్కడ స్నానం చేయాలి అని అనుకుంటారు. హరి యొక్క ద్వారము, వైకుంఠ ద్వారంలాగా ఆరము ద్వారము అంటారు. అంటే ద్వారము అని అంటే రెండు తలుపులు. ఇంటి తలుపు ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పిన దాని ప్రకారం శ్రేష్టమైనటువంటిది ఒకటి ఉండకూడదు. ద్వారము అంటే రెండు తలుపుల కింద ఉండాలి. భార్య భర్త రెండు కళ్ళు. ఆ రకంగానే ఇంటి తలుపులు కూడా రెండు ఉండాలి. దాన్ని ద్వారము అంటారు. సరే, ఇప్పుడు ఆధునిక యుగంలో ఇవి కుదురుతాయో లేదో పక్కన పెట్టేసేద్దాం. హరి ద్వారము, హరి యొక్క ద్వారము అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారం. అక్కడ గనక స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి, అంటే చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా కోరుకునేది ఆ మోక్షం వైకుంఠం ద్వారా కలుగుతుందని చెప్పి హరిద్వారంలో ఒక్కసారి స్నానం చేయండి అని అంటారు. హరిద్వారంలో చాలా సుదూర ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు ఆచారం తగ్గిపోయింది, కానీ ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారంటే గొలుసులు పట్టుకొని స్నానం చేయించేవారు. ఇప్పుడు అంత వేగం రావటం లేదు హిమాలయాల నుంచి, ఎందుకంటే హిమవత్ పాదం నుంచి వచ్చేటువంటి గంగ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మంచి వేగంగా పడుతుంది. ఆ వేగంగా పడినప్పుడు స్నానం చేసేటప్పుడు కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. కాలు నిలవకుండా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడంతా ధార రావటం లేదు కాబట్టి ఆ గొలుసులు పక్కకి తప్పించేశారు. కానీ పూర్వకాలంలో గొలుసులు పట్టుకోవటం ఉండేది. అంటే గొలుసులు పట్టుకొని స్నానం చేసేవారు కొట్టుకుపోకుండా. దీన్నే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అని చెప్పి రాజమండ్రికి చెందినటువంటి ఒక గొప్ప కవి గారు. ఆయన చాలా చమత్కారంగా ఈ హరిద్వార స్నానాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంతో పోల్చారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ ఏమంటారంటే, నేను కల్పవృక్షం చదివానయ్యా, రామాయణ కల్పవృక్షం. అది ఎలా చదివాను అంటే హరిద్వారంలో గొలుసులు పట్టుకొని స్నానం చేసినట్టుగా చదివాను అన్నారు. దాని అర్థం ఏమిటి? హరిద్వారంలో గొలుసులు పట్టుకొని గంగా స్నానం చేసినట్లుగా రామాయణ కల్పవృక్షాన్ని చదివాను. ఎందుకంటే విశ్వనాథ వారి శైలి గంగానది గనక గొలుసులు గనక పట్టుకోకపోతే తనతో ఎలా లాక్కొని వెళ్ళిపోతుందో, విశ్వనాథ వారి శైలి కూడా ఇక మనల్నంటూ మిగల్చదు. ఇక మనదంటూ ఒక ప్రత్యేక శైలి అంటూ ఏమీ మిగల్చదు, ఆయనలో కొట్టుకుపోయేటట్టు చేస్తుంది. అందువల్ల గొలుసులు పట్టుకొని స్నానం చేసినట్లుగా, అమ్మో నేను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిని, నాకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, నేను నాలాగే పద్యం రాయాలి, విశ్వనాథ వారిలాగా పద్యం రాయకూడదు అనేటువంటి గొలుసులు ముందు పెట్టుకున్నారట. పెట్టుకొని విశ్వనాథ కల్పవృక్షం చదివాను, అప్పుడు కొట్టుకుపోకుండా చదివాను. అంటే అంత గొప్పది, గంగా ప్రవాహం లాంటిది కల్పవృక్షము అని చెప్పడానికి ఆయన ఈ ఉపమానాన్ని, ఈ ఉదాహరణని వాడారు. కాబట్టి హరిద్వారం దగ్గర పూర్వం ఉండేటువంటిది ఇంత చక్కగా ఆ మహానుభావుడు ఉపయోగించాడు.